ప్రస్తుతము భారతదేశంలో మీరు పొలిటికల్ అట్మాస్ఫియర్ చూశారనుకోండి, ఫోకల్ పాయింట్ అంతా కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ పైనే ఉంది అనేది ఎవరు కూడా నిరాకరించలేని నిజం. అంటే ఫోకస్ అంతా కూడా జమ్మూ అండ్ కాశ్మీర్. ఎందుకంటే 2024లో భారతదేశంలో ఎలక్షన్స్. సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? సెప్టెంబర్ 2024లో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎలక్షన్స్ నిర్వహించండి, జమ్మూ అండ్ కాశ్మీర్ని ఒక రెగ్యులర్ రాష్ట్రంలాగా తీర్చిదిద్దండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది. సో మీకు అమిత్ షా గారు లోక్సభలో ఏం మాట్లాడుతున్నారు? పీఓకేలో 24 సీట్స్ మేము రిజర్వ్డ్గా ఉంచాము. అంటే ఇటు పీఓకేలో కూడా ఎలక్షన్స్ నిర్వహిస్తే 24 సీట్లు కేటాయించబడ్డాయి. సో ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ పీఓకే. విచిత్రం చూడండి, పాకిస్తాన్ వైపు నుంచి సంచలనాత్మకమైన రిపోర్ట్స్. మీకు ప్రముఖ జర్నలిస్ట్ అమీద్ మీర్ని అంటారు. సో ఇతను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాడు. సో ఇవాళ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో 24 సీట్లు మేము కేటాయించాము అని చెప్పి భారతదేశం యొక్క హోంమంత్రి అమిత్ షా గారు మాట్లాడుతున్నారు. అంటే దీని వెనుక చాలా చాలా పెద్ద స్టోరీ ఉంది. సో మీకు అమీద్ మీర్ ఏం చెప్తున్నారు అంటే చూడండి, 2015 మీకు డిసెంబర్ నెల మీకు నరేంద్ర మోదీ గారు సడన్గా లాహోర్ వెళ్ళారు పాకిస్తాన్. చాలామందికి తెలియదు, 2004లో అటల్ బిహారీ వాజ్పేయి గారు పాకిస్తాన్ వెళ్ళడము. దాని తరువాత మీరు గమనించారు అంటే నరేంద్ర మోదీ గారు 2015లో లాహోర్ వెళ్ళి అప్పటి ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్, ప్రస్తుతం ఇతను లండన్ నుంచి పాకిస్తాన్ వచ్చాడు, నెక్స్ట్ ఎలక్షన్స్ నిర్వహించబడితే అందులో ఇతనే పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఎన్నికవుతాడు. చూడండి, సాలిడ్గా వస్తున్నాడు, ఎలక్షన్స్లో నిలబడుతున్నాడు, ప్రధానమంత్రిగా ఎన్నికవుతాడు. ఎందుకు అంటే అపోజిషన్ అక్కడ కనిపించడం లేదు. సో నవాజ్ షరీఫ్తో మీకు నరేంద్ర మోదీ గారు కొన్ని ఆల్ ఇంపార్టెంట్ ఇష్యూస్ మాట్లాడారు. సో నవాజ్ షరీఫ్ ఏం మాట్లాడితే బాజ్వా గారితో ఒకసారి మాట్లాడాలి. సో ఇప్పుడు బాజ్వా అంటే పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్. సో ఇక్కడ అజిత్ దోవెల్ గారు, నరేంద్ర మోదీ, మీకు జైశంకర్ గారు, వీళ్ళు ఒక టీము. అటువైపు నవాజ్ షరీఫ్, మీకు అలాగే మీకు బాజ్వా. సో వీళ్ళ మధ్య చాలా పెద్ద ఒక డిస్కషన్, అంటే నెగోసియేషన్ చెప్పి చెప్పాలి. సో అమీద్ మీరు ఏం మాట్లాడుతున్నారంటే పీఓకేకు సంబంధించిన సెటిల్మెంట్ అనేది అయిపోయింది. అంటే పీఓకే ఎవరికి చెందుతుంది అంటే దీన్ని మనం ఒక బఫర్ జోన్గా ఉంచుతాం. మీకు పీఓకేలో నివసించే ప్రజలకు ఐడెంటిటీ కార్డ్స్ ఇస్తాం. సో ఈ బఫర్ జోన్ ఎలా ఉంటుంది అంటే మీకు పీఓకే ప్రజలు ఐదర్ పాకిస్తాన్కి వెళ్ళొచ్చు, అట్ ది సేమ్ టైం భారతదేశానికి కూడా రావచ్చు. ఎలా ఇలా కుదురుతుంది అంటే ఒక మిత్రుడు, ఈయన ఆర్మీలో ఉండే మిత్రుడు అంటాడు, మేము ఇక్కడ కాశ్మీర్ సరిహద్దుల్లో ఉంటాము. సో ఎంతోమంది కాశ్మీర్ ప్రజలు మాతో వచ్చి మాట్లాడుతూ ఉంటారు. అంటే టీలు అమ్ముకునేవాళ్ళు, క్యాంటీన్స్ నిర్వహించేవాళ్ళు, వీళ్ళందరూ వస్తారు. సార్ అక్కడ ఇల్లు కనిపిస్తుంది చూసారా, అది మా బావమరిది, ఇది అలాగే ఈ ఇల్లు మా మావయ్యది, సో అక్కడ మా వాళ్ళు ఉన్నారు, ఇలా చూపించుకునే వాళ్ళంట. తర్వాత ఇవాళ మొబైల్ ఫోన్స్ వచ్చేసాయి, మొబైల్ ఫోన్స్లో వీళ్ళు ఇంటర్నేషనల్ కాల్స్ అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. కాశ్మీర్లో మీకు ఎఫ్ఎం ప్లే అయితే మీకు పీఓకేలో కూడా వాళ్ళు పాటలు వినొచ్చు. అంటే అంత క్లోజ్ క్వార్టర్స్లో మీకు ఈ ప్రాంతాలంతా కూడా మీకు ఉంటాయి. సో చాలామందికి తెలియదు. ఇప్పుడు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని మాట్లాడతామండి. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గర రక్షణ వ్యవస్థ. అంటే ఇంటర్నేషనల్ బార్డర్కి సంబంధించిన వ్యవహారాలు మాత్రమే వీళ్ళు చూసుకుంటారు. అదే ఇండియన్ ఆర్మీ అన్నారు అనుకోండి, మీకు ఎల్ఓసి దగ్గర ఉండే ఒక భద్రతా వ్యవస్థ. మరి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏంటంటే మీకు జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు, వాళ్ళు మీకు ప్రజల యొక్క ఈ బందోబస్తు అనండి, అక్కడ మీకు ఏమైనా నిరసనలు జరిగితే దానికి కావాల్సిన ప్రొటెక్షన్లు, లైసెన్సులు ఇవి ఇస్తారు. సో ఈ సిస్టంలో మీరు చూసారనుకోండి, దీన్ని అంతా కూడా ఒక సింక్రనైజేషన్లోకి తీసుకురావాలి అని చెప్పి ఎప్పుడైతే నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారో వీళ్ళు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అంటే బిఎస్ఎఫ్, ఇండియన్ ఆర్మీ, జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు వీళ్ళందరూ కలిసి మెలిసి మీకు జమ్మూ అండ్ కాశ్మీర్లో భద్రతను చూసుకోవాలి. సో ఇంత పటిష్టమైన ఒక ఆలోచన ఉన్నప్పుడు హరియత్ నాయకులు చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పుడు ఈ హరియత్ నాయకులను మీకు కాంగ్రెస్ పార్టీ ఎలా చూసింది? జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండే విఐపీస్, వీళ్ళకి మంచి లగ్జూరియస్ లైఫ్ ఇద్దాము,
వీళ్ళకి ఏం కావాలంటే అది ఇద్దాము, లైసెన్సులు ఇద్దాము, వ్యాపారాలు చేసుకుంటారు, రియల్ ఎస్టేట్ చేసుకుంటారు, కాంప్లెక్స్లు కట్టుకుంటారు. వాళ్ళకి కోపం వచ్చినప్పుడు ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ని చూపించి బ్లాక్మెయిల్ చేస్తారు. సో ఇది పద్ధతి. ఇప్పుడు 2014 తర్వాత టోటల్గా ఇది మారిపోయింది. హరియత్ నాయకులకు ఎటువంటి పవర్స్ లేదు. వాళ్ళ యొక్క ఈ బ్లాక్మెయిలింగ్ యాటిట్యూడ్ టోటల్గా ఆగిపోయింది. ఇవాళ వాళ్ళు జీరో స్టేటస్లో ఉన్నారు. వాళ్ళు చెప్తే వినడానికి అక్కడ ఎవరూ లేరు. వాళ్ళకేం కావాలి? కాశ్మీర్ అనబడే ఒక ఇష్యూ కావాలి, ఒక పోరాటం కావాలి. ఇదే పనే వీళ్ళు పాకిస్తాన్తో కూడా కలిసి చేశారు. దాంతో ఈ సెటిల్మెంట్ ఎలా అయిందంటే పీఓకేలో మనము దీని ఒక బఫర్ జోన్గా మారుద్దాము, మార్చి పీఓకే ప్రజలకు ఎలా ఇష్టం ఉంటే, వాళ్ళు ఎలా నడుచుకోవాలనుకుంటే, ఎలాంటి వ్యాపారాలు చేయాలనుకుంటే యథేచ్ఛగా వాళ్ళు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. ఇప్పుడు చూడండి, ఇండియాకు నేపాల్కు మధ్య సరిహద్దులు ఉంటాయి. నేపాల్ ప్రజలు ఇండియాలోకి వస్తారు, ఇండియా ప్రజలు నేపాల్లోకి వెళతారు. ఇండియా భూటాన్ చూడండి, మీకు వీళ్ళు వెళ్ళి రావడము అనేది ఒక పెద్ద సమస్యగా ఉండదండి. ఆటోమేటిక్గా ఏమవుతుంది, మీ వ్యాపారాలు బాగుంటాయి, మీ బంధుమిత్రులను మీరు కలుస్తూ ఉంటారు, ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఇక్కడ ఏర్పడిపోతుంది. ఇలాగ మీకు ఒక సొల్యూషన్ ఏర్పడుతుందని చెప్పి అజిత్ దోవల్ గారు చాలా గొప్పగా ఇక్కడ నెగోసియేషన్ చేశారు. సో అంతా కూడా ఓకే. నవాజ్ షరీఫ్, బాజ్వా కూడా, అతనికి డబ్బే కదండి, బాజ్వా అంటేనే ఒక పెద్ద మీకు కరప్ట్ ఆఫీసర్. అతనికి ఇంత డబ్బు అంటే ఇస్తే దేనికైనా రెడీ అంటాడు. సో అలాంటి బాజ్వాని కూడా వీళ్ళు మాట్లాడి ఒప్పించేశారు. కానీ ఇంతలో ఏం జరిగింది, ఇమ్రాన్ ఖాన్ సీన్లోకి వచ్చాడు. ఇమ్రాన్ ఖాన్ యొక్క అడ్వైజర్స్ ఉంటారు చూసారా, ముఖ్యంగా మీడియా మిత్రులు, వీళ్ళు ఏమన్నారు అంటే కాశ్మీర్ అనబడే ఇష్యూ పాకిస్తాన్కి లేకపోతే పాకిస్తాన్ అనబడే దేశాన్ని ఎవరు పట్టించుకోరు, మీకు ఆల్ అడ్వాంటేజ్ ఇండియా. మోదీ గారి ప్లాన్ ఏంటి, 5 రోజుల పాటు ఈయన పాకిస్తాన్లో ఉంటాడు, ఒక ఆలయానికి వెళతాడు, పూజలు చేస్తాడు, కుంభాభిషేకం నిర్వహిస్తాడు, ఫైనల్గా అక్కడ ఉండే ప్రజలతో ఈయన మాట్లాడి పీఓకేని ఇండియాతో కలిపేస్తున్నాము, సో పీఓకే ప్రజలు భారతదేశంలోకి రావచ్చు, మీరు ఇక్కడే ఉండండి, ఎప్పుడు అనుకుంటే అప్పుడు రండి, ట్రాన్స్పోర్టేషన్ మేము అరేంజ్ చేస్తున్నాము, లాజిస్టిక్స్ ఉంటాయి, ఇదంతా కూడా ఒక బఫర్ జోన్, తీవ్రవాదము మనకి అక్కర్లేదు అని చెప్పి మోదీ గారు ఒక ప్రకటన చేస్తారు. అక్కడతో ఇష్యూ అనేది క్లోజ్ అయిపోతుంది. అంటే ఇమ్రాన్ ఖాన్కి ఇది నచ్చలేదు. అంటే కాశ్మీర్ సమస్య ఇంత ఈజీగా మీకు పరిష్కరించబడింది అంటే నా ఉనికి ఏంటి, నా ఐడెంటిటీ ఏంటి, నో అని చెప్పి ఇమ్రాన్ ఖాన్ చెప్పడంతోనే మనం ఆర్టికల్ 370 అబ్రోగేషన్ అనేది చేసాము అని చెప్పి పాకిస్తాన్ మీడియా ఇవాళ సెన్సేషనల్ రిపోర్ట్స్ విడుదల చేస్తున్నారండి. అంటే పీఓకేకి సంబంధించి మనము ఏం చెయ్యాలి అనేది మనకు ముందే తెలుసు. దీనికి సంబంధించిన నెగోసియేషన్స్ మనం చేసేసాం. ఒక దేశ ప్రధానమంత్రి 5 రోజుల పాటు శత్రు దేశంలో ఉండడం అంటే జస్ట్ ఇమాజిన్. ఎలాంటి ఒక సిచ్యువేషన్ని వీళ్ళు క్లియర్ చేశారు. ఇప్పుడు ఏంటి, 2024లో ఎలక్షన్స్, 2026 వరకు కూడా మీకు ఇలాంటి ఒక బఫర్ జోన్ని క్రియేట్ చేయాలని చెప్పి వీళ్ళు ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. ఒక్కటే ఫ్రెండ్స్, ఇండియన్ ఆర్మీ ఇవాళ పీఓకేలోకి వెళితే 10 రోజులు కూడా యుద్ధం ఉండదండి. పాకిస్తాన్ ఎంత వీక్గా ఉందంటే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు యుద్ధమే చెయ్యలేరు. వాళ్ళు ముందు లోకల్గా ఉండే తీవ్రవాదులనే ఎదుర్కోలేకపోతున్నారు. అలాంటిది ఇండియన్ ఆర్మీని వీళ్ళు ఎదుర్కోవడం అనేది ఇంపాసిబుల్. ఈ అణువస్త్రాలంతా తీసుకొచ్చి ఇండియా మీద వాడాలు ఇవన్నీ జరగవండి, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఒప్పుకోదు. మోరోవర్ పీఓకే ప్రజలు ఇండియాతో కలిసిపోవాలి అని చెప్పి వాళ్ళు కంకణం కట్టుకొని ఉన్నారు. సో ఈ టైంలో 2024 ఎంత క్రిటికల్ అంటే పీఓకేలో ఈ పని జరిగితే, మోదీ గారు పీఓకే దాకా వెళ్ళగలిగితే 2026కి పీఓకే సమస్య అనేది ఉండదు. అంటే మనకు స్వతంత్రము వచ్చిన తరువాత ఒక మేజర్ కాన్ఫ్లిక్ట్ జోన్గా ఏదైతే మాట్లాడుతున్నామో దాని యొక్క సొల్యూషన్ త్వరలోనే ఏర్పడుతుందని చెప్పి అమిత్ షా మీకు లోక్సభలో చెప్పడం, 24 సీట్లు రిజర్వ్గా ఉంచామన్నప్పుడు ఇన్ని విషయాలు జరిగాయి అనేది కామన్ మ్యాన్కి తెలియదు, భారతీయులకు తెలియదు. ఇంకొక విచిత్రం చెప్పమంటారా, మీకు పీఓకే గుండా వెళుతున్న చైనా వాడి హైవే, దానిని కూడా వాడు ఇండియాకు అప్పచెప్తాడు అని చెప్పి వార్తలు. ఎందుకు, ఇండియాకు చైనాకు మధ్య జరుగుతున్న వ్యాపారం.
ఇంత పెద్ద వ్యాపారములో ఒక చిన్న రోడ్డు గురించి చైనా వాడు భారత్తో యుద్ధము చెయ్యడు, పాకిస్తాన్ని బలిపశువు చేస్తాడు అని చెప్పి వార్తలు, దీనికి సంబంధించి ఎక్స్ట్రాడినరీ వార్తలు వస్తున్నాయి. తర్వాత ఫర్దర్ వీడియోస్లో దీని గురించి మాట్లాడదాము. చూడండి, ఇంత పెద్ద సొల్యూషన్ వీళ్ళు 2015 నుంచే వెతుకుతున్నారు అనేది ఈ వార్తలు ఇవాళ పాకిస్తాన్ మీడియా చెప్పడము చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి దీని మీద మీ కామెంట్స్ ఎలా ఉన్నాయో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.